ఓకే ఓకే, నేను ఇంకో 10 minutesలో స్టార్ట్ అవుతాను. ఓకే సార్. శౌర్య వాళ్ళ బాబు DNA రిపోర్ట్స్ తీసుకుని రండి. నేను అర్జెంటుగా ముంబై ఆపరేషన్కి వెళ్ళాలి. అలాగే సార్. క్విక్. ఓ నాన్న, ఏం కన్నయ్య, ఏమైంది? బాబుకు ఆకలేస్తున్నట్టుంది. వాళ్ళ అమ్మగారు లేరా? పాలు పట్టించండి, బాగా ఆకలేస్తున్నట్టుంది. అలాగేనండి. DNA రిపోర్ట్ సార్. శౌర్యాన్ని పిలవండి. అలాగే సార్. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన? సార్, శౌర్య గారు బయట లేరు సార్. అవునా, సరే ఒక పని చెయ్యి. శౌర్య రాగానే ఈ రిపోర్ట్స్ తనకివ్వు. నాకు ఫ్లైట్ టైం అవుతుంది, జాగ్రత్త. అలాగే సార్. శౌర్య, ఏంట్రా తీరిక కూర్చుని పాలు పడుతున్నావు? ఏమైంది? బాగా ఆకలేసినట్టుందమ్మా, ఏడుస్తుంటే పాలు తాగిస్తున్నాను. నేను అడుగుతుంది అది కాదు శౌర్య. వీడి DNA రిపోర్ట్స్ వచ్చాయా? వీడు ఎవరి బిడ్డో తెలిసిందా? ఇంకా రాలేదమ్మా, ఇంకో 5 minutesలో ఇస్తారు. మనం వెంటపడి అడుగుతూ ఉండాలి శౌర్య, లేకపోతే హాస్పిటల్ వాళ్ళు లేట్ చేస్తారు. త్వరగా వెళ్ళి రిపోర్ట్స్ తీసుకో. నీ రక్తం కాదని తెలిస్తే అనాథాశ్రమం వెతకాలి కదా. ఆలోచిస్తావేంట్రా, వెళ్ళు. సరే అమ్మా, నేను వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొస్తాను. నువ్వు బాబుని తీసుకో. చిచి, నీ బిడ్డ అని తెలిసేదాకా వీణ్ణి ఎత్తుకోను. నాకివ్వండి ఆఫీసర్, నేనెత్తుకుంటాను. ఆఫీసర్, అమ్మా జగన్మాత, ఇంట్లో ఒక సమస్యకి పరిష్కారం దొరుకుతుందనుకునే లోపు కొత్త సమస్య పుట్టుకొచ్చి ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది. కళ్యాణి శౌర్య బిడ్డకి చాలా దగ్గరైంది. కన్న తల్లి సంపద అన్న విషయం మర్చిపోయి తన బిడ్డే అన్నట్టు ప్రేమిస్తుంది. శౌర్య ద్వేషించే కొద్దీ తనని ఎక్కువగా ప్రేమిస్తుంది. తనని అర్థం చేసుకుంటాడేమోనని ఆర్తిగా ఎదురుచూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాబు శౌర్య బిడ్డ కాదు, సిద్ధు బిడ్డని ఆ మణిమ వేసిన నిందతో అందరి గుండెలు బద్దలైపోయాయి.
శౌర్య కూడా అదే నిజం అనుకుని బాబు తన బిడ్డో కాదోననుకుని పరీక్ష చేయించాడు. ఉదయం బాబుతో విడినవాడు మళ్ళీ బాబుతో తిరిగొస్తాడో లేదోనని భయం వేస్తుందమ్మా. బాబు శౌర్య బిడ్డని రుజువు అయ్యేలా చేయి తల్లి. బాబు శౌర్య బిడ్డ కాదని తెలిస్తే శౌర్య తట్టుకోలేడు. సంపద దూరమైన బాబుని చూసుకుని ఆ బాధను మర్చిపోతున్నాడమ్మా. శౌర్య కళ్యాణిని దగ్గర చేసేది శౌర్య బిడ్డేనని నమ్ముతున్నాను. మా నమ్మకాన్ని ఒమ్ము చేయకు తల్లి. అనుపమా, అమ్మవారికి ఇచ్చే హారతిలా ఆరిపోయిందేంటి? అంటే ఏమైనా కీడు జరుగుతుందా? అమ్మా, కంగారు పడకమ్మా, గాలి కారిపోయి ఉంటుంది. లేదనుపమా, బాబు ఇంటికి రావాలి, మా నమ్మకాన్ని నిలబెట్టుమా అని కోరుకునే లోపు హారతి ఆరిపోయింది. నాకేదో భయంగా ఉంది. శౌర్య బాబుని తీసుకొస్తాడంటావా? తీసుకురావాలని కోరుకోవడం తప్ప మనమేం చేయగలమమ్మా? పాప కళ్యాణి, ఒకవేళ బాబు తన బిడ్డ కాదని తెలిస్తే మళ్ళీ శౌర్య కళ్యాణిని నిజం తెలిసి కూడా దాచిపెట్టిందంటాడేమో. అలా ఏం జరగదమ్మా. పాప, ఇంత చిన్న వయసులో కళ్యాణికి భగవంతుడు ఎన్ని కష్టాలు రాసి పెట్టాడు. సార్, మీకోసం డాక్టర్ గారు ఎదురు చూసి ఫ్లైట్ టైం అయిందని వెళ్ళిపోయారు సార్. ఈ రిపోర్ట్స్ మీకు ఇమ్మన్నారు. నీ మనవడు వారసుడని నువ్వు అనుకుంటున్నావు, కానీ కాదు. వాడు నా కొడుకు రక్తం. వాడు నా కొడుకు రక్తం. కొడుకు రక్తం. కొడుకు రక్తం. కొడుకు రక్తం. కొడుకు రక్తం. ఇందులో ఏముంది? ఈ బిడ్డ శౌర్య బిడ్డ కాదనేగా? తెలీదు మేడం, రిపోర్ట్స్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇటివ్వు, నేను చూస్తాను. ఇవ్వరా? శౌర్య, ఏవైంది శౌర్య? రిపోర్ట్స్ ఇంగ్లీష్లో ఉంటాయమ్మా, నేను చూస్తానులే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఓపెన్ చేస్తే మంది కాని దరిద్రాన్ని వదిలించుకుని వెళ్ళిపోదాం.
రిపోర్ట్స్ చూసే ముందు ఒక్క చిన్న మాట. చిన్న మాట సద్దన్న మూట లేదు. ముందు వీడి లెక్క తేలనివ్వు. శౌర్య, దీని మాటలు వెనుకు మాయ చేస్తుంది. ఆఫీసర్, ఇప్పుడు కన్నయ్య మీ కొడుకు కాదని రిపోర్ట్స్ లో వస్తే కన్నయ్యని వదిలేస్తారా? అందులో నీకేమైనా డౌట్ ఉందా? ఖచ్చితంగా వదిలేసి ఇంటికి వెళ్తాం. మీరు మాట్లాడండి ఆఫీసర్. నేను చెప్తున్నాను కదా, మళ్ళీ శౌర్యని అడుగుతావేంటి? ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా నీకు? భార్య భర్తలు మాట్లాడుకుంటుంటే మధ్యలో రాకూడదని మీకు తెలీదా? బాధతో నిండిన కోపంతో ఉన్నాను అత్తయ్య. మధ్యలో అడ్డు రాకండి. అత్తయ్య అని కూడా చూడను. మనం ఆవేశంలో చేసే తప్పుల వల్ల, తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి ఆఫీసర్. ఎవరో ఏదో నోటికొచ్చిన నింద వేశారని, ఇంకెవరో మోసం చేశారని బాబు మీదున్న ప్రేమని మీరు మర్చిపోకండి ఆఫీసర్. పసిబిడ్డ జీవితాన్ని నాశనం చేయకండి. బారసాల రోజు సిద్ధు వాళ్ళమ్మ వచ్చి కన్నయ్య సిద్ధు బిడ్డ అని అనకపోతే అసలు మీకు అనుమానం వచ్చేదా? సిద్ధు వాళ్ళమ్మ కావాలని అనిందని మీరెందుకు అనుకోవట్లేదు? అలా అంటే ఆవిడకేం వస్తుంది? ఎవరి బిడ్డనో తన కొడుకు బిడ్డ అని చెప్పుకోవాల్సిన అవసరం ఆవిడకేం ఉంటుంది? ఆనందం, మనమందరం బాధపడుతుంటే చూసి ఆనందపడ్డానికి అలా చెప్పుంటుంది. సిద్ధు వెధవాని ప్రూవ్ చేసినందుకు నా మీద, ఆఫీసర్ వల్ల తన కొడుకు తన కళ్ళ ముందు లేకుండా పోయాడన్న కోపంతో ఎలా నింద వేసుండొచ్చు కదా. ఒకవేళ నిజమైతే ఆ సిద్ధుగడి కొడుకుని శౌర్య తన కొడుకు అని అనుకోవాలా? ఆఫీసర్, నేను అనుపమమ్మ ఎదురుగా వచ్చి బాబుని తీసుకెళ్ళలేకపోయినా కోర్టుకు వెళ్ళైనా సరే వాళ్ళ బిడ్డని వాళ్ళు తీసుకువెళ్లేవాళ్ళు కదా. వాళ్ళు ఇదేమి చేయలేదు అంటే కన్నయ్య వాళ్ళ బిడ్డ కాదు, మీ బిడ్డ అని అర్థం కాదు ఆఫీసర్. ఎవరో ఏదో అన్న మాటలకి మీరు కన్న కొడుకుని అవమానించి డిఎన్ఏ టెస్ట్ కోసం ఇంత దూరం వస్తారని నేను అస్సలు ఊహించలేదు ఆఫీసర్. నిన్నటి దాకా మీరు నా మీద, అనుపమమ్మ మీద ఎంత కోప్పడినా, ఎన్ని మాటలన్నా
కోపంలో అంటున్నారని అనుకునేదాన్ని. మిమ్మల్ని చూసి దృక్పథం వేరేగా ఉండేది. చాలా రెస్పెక్ట్ ఇవ్వాలనిపించేది. కానీ నాకు ఈరోజు మీరలా కనిపించడం లేదు ఆఫీసర్. కన్నయ్య మీ కొడుకని మీకు అనిపించడం లేదేమో, కానీ ఎన్ని రోజులు గుండెలకి హత్తుకుని పెంచిన తల్లిగా చెప్తున్నాను. ఖచ్చితంగా కన్నయ్య మీ రక్తమే ఆఫీసర్. నేను చెప్పడం కాదు ఆఫీసర్, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బాబుని మీరు మొదటిసారి ఎత్తుకున్నప్పుడు ఏమనిపించింది? బాబు ఏడుస్తుంటే మీరు నిద్రపోకుండా ఎత్తుకొని జోలపాడినప్పుడు ఏమనిపించింది ఆఫీసర్? బాబుని తాయారమ్మ ఎత్తుకు వెళ్ళిందని తెలిసిన క్షణం కన్నయ్య కనిపించినప్పుడు మీ గుండెల్లో కలిగిన బాధ కన్నయ్యకి ఏం పేరు పెట్టాలని ఆలోచించిన క్షణాలు, కన్నయ్య బారసాలకి మీరు చేసిన హంగామా, అన్ని అన్ని గుర్తు తెచ్చుకోండి ఆఫీసర్. ఆ క్షణాల్లో మీకు కలిగిన ఫీలింగ్సే చెప్తాయి బాబుకి మీకు ఉన్న బంధం ఏంటో. మీ అంతరాత్మే చెప్తుంది కన్నయ్య మీకు పుట్టిన బిడ్డే అని. ఇప్పటికీ మీకు కన్నయ్య మీ కొడుకు కాదు అనిపిస్తే ఒక పని చేయండి. మీకు బాబు వద్దు అనుకుంటే ఎక్కడో అనాథలా వదిలేసే బదులు నాకివ్వండి. నా బిడ్డగా పెంచుకుంటాను. వీడికి సంబంధించిన ఏ సాయం మిమ్మల్ని అత్తయ్యని అడగను. అనుపమమ్మ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో వీడిని నేను అంతే ప్రేమగా చూసుకుంటాను. నాకు ఇవ్వండి ఆఫీసర్, ఇవ్వండి.
వీడేంటి దీని మాటలకు ఎలా అయిపోయాడు? దీని మాటలకు రాయిలాంటి నేనే కరిగిపోతానేమో అనిపించింది. వీడు మనసు మార్చుకునేలోపే నేను మార్చేయాలి. ముందు ఆ కవర్ ఓపెన్ చేయించాలి. శౌర్య, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైందిరా. ఇన్ని రోజులు పెంచుకున్న ప్రేమ ఒక్కసారిగా తుంచేయాలంటే కష్టమే. ఒక పని చేద్దాం. బాబు ఎవరి బిడ్డైనా మనింట్లోనే పెరగనిద్దాం. ఏమవుతుంది? సరేనా? ఇదే కదా కళ్యాణి నువ్వు కూడా కోరుకుంది. నీ బిడ్డే అనుకుందాం శౌర్య. చేతిలో ఎలాగో రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఒక్కసారి ఓపెన్ చేసి చూసి అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. చూడు శౌర్య. Oh, the